హే గైస్, లాస్ట్ సెషన్లో మనం డేటాబేస్ రీస్టోర్ని GUI గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని రీస్టోర్ చేయటం అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం సేమ్ డేటాబేస్ని TSQL స్టేట్మెంట్స్ రీస్టోర్ ఎలా చేయాలి అండ్ ఆ రీస్టోర్ స్టేట్మెంట్లో ఉండే నో రికవరీ అండ్ రికవరీ కీవర్డ్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం SPIDs అంటే ఏంటి, వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. బెటర్ నేను చెప్పబోయే టాపిక్స్ ఇక్కడ నోట్ చేస్తాను. రీస్టోర్ విత్ TSQL అండ్ రికవరీ అండ్ నో రికవరీ కీవర్డ్. రికవరీ వర్సెస్ నో రికవరీ and SPIDs, last but not least SPIDs. Okay, సో రీస్టోర్ విత్ TSQL గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ యూజర్ డిఫైన్ డేటాబేసెస్ ఏమీ లేవు, అన్ని సిస్టమ్ డిఫైన్ డేటాబేసెస్. సో మీరు రిఫ్రెష్ చేసుకుని చూడండి, సో నథింగ్ దేర్. ఓకే, సో ఇక్కడ నేను ఒక డేటాబేస్ని శాంపుల్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి దాని మీద ఫుల్ బ్యాకప్ తీసుకుంటా. దెన్ ఫుల్ బ్యాకప్ తీసుకున్నప్పుడే అది ఫుల్ డేటాబేస్ కింద ఫుల్గా డేటాబేస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. SQL సర్వర్ ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ఫుల్ బ్యాకప్ తీసుకుంటాను. ఆ ఫుల్ బ్యాకప్ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ ఇన్సర్ట్ చేస్తాను. టేబుల్ ఇన్సర్ట్ చేసి దాంట్లో డేటాను కూడా ఇన్సర్ట్ చేస్తాను. దెన్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఒక డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటాను దానిపైన. ఆ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్న తర్వాత నేను ఆ డేటాబేస్ని డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేసిన డేటాబేస్ని ఆ 2 బ్యాకప్ ఫైల్స్ యూజ్ చేసుకుని మనం డేటాని ఎలా రిట్రైవ్ చేస్తాము, ఆ డేటాబేస్ని ఎలా రిట్రైవ్ చేస్తాము TSQL స్టేట్మెంట్స్తో చూద్దాం. ఓకే, ఈ TSQL స్టేట్మెంట్తో చేసేటప్పుడు మనం 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం, అది రికవరీ అండ్ నో రికవరీ. ఓకే, ప్రాక్టికల్గా చూద్దాం. Suppose rest something, rest one. Okay, recovery model వచ్చి ఫుల్ ఉంది అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. రెస్ట్ వన్ అనేది డేటాబేస్ క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయిన రెస్ట్ వన్ డేటాబేస్ని మనం ఫుల్ బ్యాకప్ తీసుకోవాలి. ఫుల్ బ్యాకప్ ఎందుకు తీసుకోవాలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్ డేటాబేస్ కింద యాక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఫుల్ బ్యాకప్. మీరు కాపీ ఓన్లీ బ్యాకప్ యూజ్ చేయొద్దు. అండ్ ఓకే, ఆల్ ఫైన్. మీరు స్క్రిప్ట్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఒక SPIDలో స్క్రిప్ట్ జనరేట్ అయింది. దీన్ని SPIDs అంటారు. అన్నమాట. ఈ నెంబర్ ఉంది కదా, దీన్ని SPID అంటారు. దీని గురించి లేటర్ ఆన్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ రీస్టోర్ యాక్టివిటీ కంప్లీట్ చేసింది. ఓకే, పర్సంటేజ్ ఈ 10 అనేది మనం బ్యాకప్ ఫైల్ ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది అని చూపించడం అన్నమాట. 10%, 20%, 30%, 40 అలా చూపిస్తుంది అన్నమాట. మీరు వన్ సెట్ చేసుకుంటే 1, 2, 3, 4 అలా చూపిస్తుంది. బట్ ఇది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ డేటాబేస్ సైజ్ అన్నమాట. ఒకవేళ మీ డేటాబేస్ సైజ్ అనేది ఒక 100 GB, 200 GB ఎలా ఉంటే అప్పుడు మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది అంటే 1, 2, 3, 4, 5, 6 అలాగా పర్సంటేజ్ వైజ్ చూపిస్తాయి అన్నమాట. కంప్లీషన్. ఓకే, సో మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 10, 20, 31, 41, 52 10 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. చూసారుగా, ఎందుకు అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందంటే మీరు ఇక్కడ స్టాట్స్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశారు. సో స్టాట్స్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేస్తే ఎవ్రీ టైం 10% ఇంక్రీజ్ అవుతా ఫైనల్ గా 100% రీచ్ అవుతుంది. ఓకే, అది సింపుల్ థింగ్, బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ డేటాబేస్ లో యూజర్ డిఫైన్డ్ డేటాబేసెస్ ఉండవు అండ్ సిస్టమ్ డిఫైన్డ్ కూడా ఉండవు, అది కూడా ఎంటీగా ఉంటాయి. ఓకే ఓకే దెన్ ఈ డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్ కూడా నేను క్వరీ యూజ్ చేసి SQL క్వరీస్ యూజ్ చేసి TSQL క్వరీస్ కానీ SQL క్వరీస్ కానీ యూజ్ చేసి క్రియేట్ చేయడం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్
you can make it with GUI, graphic user interface. Okay, ఇక్కడ మీ కాలం నేమ్ మెన్షన్ చేయండి. సపోజ్ కాలం నేమ్ వచ్చేసి SCR and data type some small letter and second column name వచ్చి EMP and ఇక్కడ data type వచ్చి something like that and ఇక్కడ salary అండ్ ఇక్కడ డేటా టైప్ మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి, మీరు జస్ట్ చూస్ చేసుకుని స్మాల్ మనీ. ఓకే, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, ఈ స్టార్ సింబల్ ని మీరు కంట్రోలర్స్ క్లిక్ చేస్తే ఈ సింబల్ గాన్ అవుతుంది, ఐ మీన్ కంప్లీట్ గా వానిష్ అయిపోతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే సేవ్ అయినట్టు. కంట్రోలర్స్ క్లిక్ చేయండి, నేను కీబోర్డ్ మీద కంట్రోలర్స్ క్లిక్ చేస్తున్నా. కంట్రోలర్స్ ఓకే, కంట్రోలర్స్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ మీరు ఫైల్ ఎలా సేవ్ చేసుకుంటారో అలాగే ఇక్కడ టేబుల్ నేమ్ సెర్చ్ చేయమని చెప్తుంది. మీకు టేబుల్ సంథింగ్ RES అని ఇస్తాను. ఓకే క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ స్టార్ అనేది లేదు, ఇక్కడ టేబుల్ నేమ్ RES అని వచ్చింది, ఇక్కడ జనరేట్ అయింది టేబుల్. సో దీన్ని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ డేటా అప్డేట్ అవ్వలేదు, జస్ట్ రీఫ్రెష్ చేయండి మీద. సో ఇప్పుడు అప్డేట్ అవుతుంది dbo.res. ఈ RES టేబుల్స్ లో మీకు కాలమ్స్ ఏమున్నాయి చూడాలంటే ఇక్కడ చూడొచ్చు, SCR, EMP, SAL అండ్ ఇక్కడ డేటా టైప్ అండ్ ద సైజ్. ఓకే, సో మీరు జస్ట్ ఇక్కడ తీసుకుని వచ్చేసి దీన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఏ డేటాబేస్ మీద ఉందంటే REST1 కదా, ఆ డేటాబేస్ మీద అది క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ డేటాబేస్ మీద మనం సెలెక్ట్ కూడా రన్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dbo.res. సో ఇక్కడ ఎప్పుడైతే మనం సింటాక్స్ రైట్ కి ఇచ్చామో రెడ్ కలర్ అండర్లైన్ అనేది డిసపియర్ అయిపోతుంది. సో దట్ మీన్స్ మనం రాసిన సింటాక్స్ కరెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ SCR, EMP, SAL అనే టేబుల్ ఒకటి క్రియేట్ అయింది కాలం. ఓకే, మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. డేటాని ఇన్సర్ట్ చేయడం అంటే అది కూడా GUI. ఈ టాప్ ఓకే, ఇక్కడ సపోజ్ 1 ఎంటర్ చేస్తాం, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ A ఎంటర్ చేస్తాం, ఇక్కడ 100 అండ్ ఇక్కడ 2, ఇక్కడ B, ఇక్కడ 200. ఓకే, ఇప్పుడు కంట్రోలర్స్ ఇవ్వండి, సేవ్ అయిపోయింది. సో మళ్ళీ ఎక్స్క్యూట్ చేయండి. సో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోండి, డిఫరెన్షియల్ ఆర్ T-log ఎనీథింగ్. అంటే నేను రికవరీకి నో రికవరీకి ఉన్న డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను T-log తీసుకుంటాను. T-log ఇక్కడ ఉండదు, జస్ట్ REST1 ఇచ్చేసింది, బ్యాకప్ అండ్ ఇక్కడ మీరు T-log సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ కాపీ ఉంది, నో నీడ్. ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చుకోండి, ఎందుకంటే మనం డిఫరెన్సెస్ చూపించాలి. ఇక్కడ లాగ్ అని వస్తుంది, అక్కడ ఆ క్వరీకి ఈ క్వరీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డేటాబేస్ ఈ ఫుల్ బ్యాకప్ అనుకోండి, డేటాబేస్ అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసి లాగ్ అని వస్తుంది. లాగ్ ఫైల్ కి లాగ్ ఐ మీన్ ట్రాన్సాక్షనల్ లాగ్ T-log బ్యాకప్ కి. సో ఇక్కడ BAK ఉంది కదా, మీరు BAK తో ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ DBS ఏం ప్రిఫర్ చేస్తారంటే డిఫరెంట్ ఎక్స్టెన్షన్ నేమ్స్ పెడతారు, TR అని మెన్షన్ చేస్తారు. సో ఎక్స్టెన్షన్ తో మీ పెద్ద రిస్క్ ఏమి ఉండదు, బట్ అది మన కన్వీనియంట్ కోసం. ఓకే, TR ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోయింది బ్యాకప్. సో ఇక్కడ 10 అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడ ఏంటి 22, 45, 67, 90, 100 ఇలా వచ్చింది అనుకోవద్దు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ డేటాబేస్ సైజ్ అనమాట. సమ్ టైమ్స్ అది వర్కౌట్ అవుతుంది, సమ్ టైమ్స్ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డ్రాప్ చేసేస్తాను.
డ్రాప్ ఇన్ ద సెన్స్ డెలిట్. సో డిలీట్ చేసే ముందు నేను ఒక పని చేయాలి, ఆ పని చూపిస్తా. న్యూ క్వరీ రెస్ట్ వన్ మీద న్యూ క్వరీ తీసుకుంటా. అంటే ఒక న్యూ విండో ఈ డేటాబేస్ మీద ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి రెస్ట్ వన్ ఈ విండో ఉంది కదా, ఈ విండో ఈ రెస్ట్ వన్ అనే డేటాబేస్ మీద ఓపెన్ అయింది. సో ఈ సిచ్యువేషన్ లో నేను డేటాబేస్ ని డ్రాప్ చేశాను. డేటాబేస్ ని డ్రాప్ చేశాను. డైరెక్ట్ క్లిక్ ఆన్ ఓకే చేస్తే ఇట్ వోంట్ డ్రాప్. వై ఇట్ వోంట్ డ్రాప్ మీన్స్ ఇది ఎగ్జిక్యూటింగ్ అని వస్తుంది. వన్ పర్టికులర్ టైంలో అది ఎర్రర్ మెసేజ్ మనకి డిస్ప్లే చేస్తుంది. జస్ట్ ఎ మినిట్, డెఫినెట్లీ ఇట్ విల్ త్రో ఎర్రర్. ఇక్కడ చూడండి ఈ ఎర్రర్ మెసేజ్, ఇది ఎర్రర్ ఇచ్చింది, డ్రాప్ అయితే కాదు. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ చూడండి. An exception occurred while executing a TSQL statement or batch. Cannot drop database REST 1 because it is currently in use. ఇప్పుడు మనం డిలీట్ చేయబోతున్న డేటాబేస్ ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు. సో ముందు ఆ కనెక్షన్ డ్రాప్ చేసి ఆ తర్వాత డిలీట్ చేయమని చెప్తుంది అన్నమాట వాళ్ళకి. సో ఆ కనెక్షన్ డ్రాప్ చేయాలంటే ఫస్ట్ ఇదైనా కిల్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా 55 SPID, దీన్ని కిల్ చేయాలి. కిల్ అంటే క్రాస్ మార్క్ క్లిక్ చేస్తే ఎస్ఆర్ నో అని వస్తుంది ఆప్షన్. నో అని క్లిక్ చేస్తే కిల్ అయిపోతుంది. సో కిల్ చేసిన తర్వాత ఇది డిలీట్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇది అలానే ఉంచేసి 55 అనేది జస్ట్ క్లోజ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అన్నారు. ఈ డేటాబేస్ మీద ఏమైతే కనెక్షన్స్ ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ అయ్యాయో అవన్నీ అవన్నీ డిస్కనెక్ట్ అయిపోతుంది. కంప్లీట్ గా డిస్కనెక్ట్ అవుతాయి. క్లోజ్ ఎగ్జిస్టింగ్ అనేసి ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఓకే, సో మీరు రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ డేటాబేస్ లేదు. కనెక్షన్ ఇస్ ఓపెన్ అండ్ రికార్డ్ ఇది నోట్. ఓకే ఓకే, దీని గురించి చెప్తుంది అనమాట. అది ఇక్కడ ఏదో క్వరీ ఎగ్జిక్యూట్ చేయండి, సంథింగ్ SP_LBB. ఇది స్టోర్ ప్రొసీజర్, మీకు గోయింగ్ త్రూ అర్థమవుతుంది. దీని గురించి గోయింగ్ మీకు అర్థమవుతుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే ఈ 55 ID అనేది ఆల్రెడీ నేను క్లోజ్ చేసేస్తాను. ఇది దేని మీద ఉంది, రెస్ట్ డేటాబేస్ మీద ఉంది. సో దాన్ని క్లోజ్ చేసేస్తాను. జస్ట్ ఎగ్జిక్యూట్ కొట్టాను. ఇక్కడ కనెక్షన్ ఈజ్ బ్రోకెన్ అండ్ రికవరీ నాట్ పాసిబుల్. ఇది ఆల్రెడీ బ్రోక్ అయిపోయింది. రెస్ట్ వన్ అనే డేటాబేస్ మీద ఓపెన్ చేయడం పాసిబుల్ కాదు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఎందుకు ఓపెన్, అది ఆల్రెడీ సెషన్ అనేది కిల్ చేసేస్తాం. సో ఇది యూజ్లెస్ అనమాట, రఫ్ నోట్స్ అనమాట. సో దీన్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం డేటాబేస్ ని రీస్టోర్ చేయాలి. డిలీట్ చేసాం కదా, మళ్ళీ రీస్టోర్ చేయాలి విత్ దీస్ 2 ఫైల్స్ అనమాట. రెస్ట్ 1 ఫైల్ బ్యాక్ అండ్ రెస్ట్ 1 బ్యాక్, రెస్ట్ 1 TR అని 2 ఫైల్స్ రీస్టోర్ చేయాలి. సో రీస్టోర్ చేయడానికి రెస్ట్ 1.pk కదా. సో ఇదే పాత్ ని మీరు ఈ పాత్ లో అది ఉంది. సో నేను ఏం చేస్తానంటే, ఇది TSQL క్వరీ, రీస్టోర్ డేటాబేస్ ఫ్రమ్ disk equals to ఓకే ఓకే, ఇవన్నీ వాటి మీద క్రియేట్ అయినాయి. సరే ఒకసారి డెలీట్ కొడేస్తాను.
ఇప్పుడు సేమ్ క్వరీ రాయండి ఇక్కడ రిస్టోర్ డేటాబేస్ డిస్క్ ఫస్ట్ వన్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్ అండ్ పాత్ ఈజీగా అర్థమవడానికి కొంచెం కింద డ్రాన్ చేస్తా ఓకే విత్ no recovery stats equal to 1 దీన్ని కూడా పెడతాను ఓకే ఇది TSQL కమాండ్ అన్నమాట డేటాబేస్ ని రీస్టోర్ చేయడానికి ఇక్కడ నేను నో రికవరీ అనే ఒక కీవర్డ్ యూజ్ చేశాను ఈ స్పెసిఫిక్ కీవర్డ్ ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇంకొక బ్యాకప్ అప్లై చేయాలనుకుంటే నో రికవరీ అని యూజ్ చేయాలి అంటే వన్ బ్యాక్ టు బ్యాక్ అన్నమాట బ్యాక్ టు బ్యాక్ రీస్టోరేషన్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకో ఫైల్ ని రీస్టోర్ చేయాలి సో అలాంటి ప్రాసెస్ లో మనం నో రికవరీ ఆప్షన్ చూస్ చేసుకుంటాం ఈ నో రికవరీ ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు క్వరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ అనేది క్రియేట్ అయ్యి రీస్టోరింగ్ స్టేట్ లో ఉంటుంది అనమాట రీస్టోరింగ్ స్టేట్ అంటే నో వన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అనమాట ఎవరు దాన్ని యాక్సెస్ చేయలేరు మీరు కూడా యాక్సెస్ చేయలేరు ఆ డేటాబేస్ ని అది క్లిక్ చేయగానే అది ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తారు టేబుల్స్ చూద్దాం అనుకున్నా టేబుల్స్ ఉన్నాయి కదా సేమ్ సో ఈ మాస్టర్ ఉంది ఇక్కడ రీస్టోరింగ్ అని వస్తుంది మాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఫస్ట్ వన్ అనే డేటాబేస్ క్రియేట్ అయ్యి ఇక్కడ రీస్టోరింగ్ అని వస్తుంది అన్నమాట రీస్టోరింగ్ అని వచ్చేసి మనం ప్లస్ సింబల్ కొట్టగానే ఇవన్నీ టేబుల్స్ అని ఎక్స్పాండ్ అవుతున్నాయి కదా సో అలాగా మీరు ట్రై చేసేటప్పుడు అది ఎక్స్పాండ్ కావు బికాజ్ అది రీస్టోరింగ్ మోడ్ లో ఉంది రీస్టోరింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఎవరు ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయలేరు సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి బెటర్ ఒక పార్స్ ఇవ్వండి పార్స్ ఇస్తే మీకు క్వరీ రైటర్ రాంగ్ చూపిస్తాను ఎగ్జిక్యూట్ చేసి సో ఇక్కడ అనేది రీస్టోరేషన్ కంప్లీట్ అయిపోయింది సో 1 మెన్షన్ చేశాను కాబట్టి 70, 72, 70 సమ్ జంపింగ్ ఉన్నది బట్ ఇట్ ఈస్ ఓకే ఓకే సో ఇప్పుడు అనేది ఇక్కడ డేటా అనేది అప్డేటెడ్ డేటా చూపించడం లేదు జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ ఇవ్వండి the connection is broken and recovery not possible the prime driver attempted to respond not playing okay ఇక్కడ చూడండి రెస్ట్ వన్ అనే డేటాబేస్ క్రియేట్ అయింది అండ్ ఇది రీస్టోరింగ్ స్టేట్ లో ఉంది సో నేను దీన్ని ట్రై చేశాను అనుకోండి డేటాబేస్ రెస్ట్ వన్ నాట్ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది మీరు దీన్ని యాక్సెస్ చేయలేరు రీస్టోరింగ్ మోడ్ ఈ నో రికవరీ అనేది డేటాబేస్ ని రీస్టోరింగ్ స్టేట్ లో ఉంచుతుంది అనమాట ఓకే సో దీన్ని ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అయ్యేలా చేయాలి అంటే మనం రికవరీ ఆప్షన్ ఇచ్చేయాలి సో ఈ రికవరీ ఆప్షన్ కి నేను ఆల్రెడీ ఇక్కడ ఆల్టర్ డేటాబేస్ రెస్ట్ వన్ set recovery ఈ క్వరీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా కరెక్ట్ సింటాక్స్ recovery సింటాక్స్ లో కొంచెం రాంగ్ ఉన్నది సో ఇప్పుడు మనం టిఆర్ఎన్ ట్రాన్సాక్షన్ లాగ్ అప్లై చేసి చేంజ్ చేసేస్తాం ఇక్కడ నో రికవరీ అనే ఆప్షన్ తీసేయండి రికవర్ సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసాను అనుకో అదే మళ్ళీ ఆన్లైన్ లోకి వచ్చేస్తాం అన్నమాట ఎగ్జిక్యూట్ చేసి సో ఇక్కడ రీస్టోరింగ్ ఇప్పుడు రీఫ్రెష్ చేశారు అనుకో ఇక్కడ అప్డేట్ అవుతుంది రీస్టోరింగ్ అనేది వానిష్ అయిపోతుంది H1 అనేది ఇప్పుడు ఆన్లైన్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ కావాలంటే మాక్సిమం ఎక్స్పాండ్ చేసి చూస్తే టేబుల్స్ ఓపెన్ అవుతున్నాయి మాక్సిమం అన్ని ఓపెన్ అవుతున్నాయి dbo.rest ఈ టిఆర్ఎన్ బ్యాకప్ ఉంది కదా
ఈ బ్యాకప్ అప్లై చేస్తేనే ఇది వచ్చింది అనమాట tview.res. మీరు బిఫోర్ ట్రై చేశారనుకో ఈ టేబుల్ ఉండదు, ఎందుకంటే ఫుల్ బ్యాకప్ ఈ టేబుల్ క్రియేట్ చేయక ముందు తీసుకున్నది. ఓకే, టిఆర్ అని అప్లై చేస్తేనే ఇది ఈ టేబుల్ అనేది బ్యాక్ వచ్చింది మళ్ళీ. ఓకే, దట్స్ ఇట్. అది రికవరీకి నో రికవరీకి డిఫరెన్స్ అనమాట. అండ్ ఎస్పిఐడిస్ అన్నమాట. ఎస్పిఐడి ఫ్రీక్వెంట్ గా ఉంటాం మనం. ఎస్పిఐడిస్ అంటే ఏం లేదు, సర్వర్ ప్రాసెసర్ ఐడి అనమాట. సర్వర్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క డేటాబేస్ యాక్సెస్ అయ్యేటప్పుడు ఒక ఇండివిజువల్ ఒక ప్రాసెస్ ఐడి ఇస్తుంది, ఒక నెంబర్ ఇస్తుంది అనమాట, ఒక యూనిక్ నెంబర్ ఇస్తుంది. ఇక్కడ చూసారా 64 అనేది యూనిక్ నెంబర్. 64. సపోజ్ REST1 మీద క్లిక్ చేసి న్యూ క్వరీ తీసాం అనుకోండి, ఈ REST1 డేటాబేస్ మీద ఒక న్యూ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దాని ఎస్పిఐడి వచ్చి 75. ఓకే, ఇలాగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. మోస్ట్లీ యూజర్స్ ఎస్పిఐడిస్ యూజ్ చేసుకొని క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయడము ఇవి ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హూ టు యాక్టివ్ కొట్టేస్తారు ఇంకో SP_HO2 అని. కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, మీకు యాప్స్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎస్పిఐడిస్, ఇవన్నీ కొన్ని సిస్టమ్ ఉంటాయి. సిస్టమ్ ఇగ్నోర్ చేసేయండి, యూజర్ ఎవరైతే ఉన్నారో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇవన్నీ మాస్టర్ మీద ఉన్నాయి. ఇక్కడ REST1 75 and 76, ఇది 75 REST1 మీద ఉంది. ఇది REST1 మీద ఉందా 75? అవును, REST1 మీద ఉన్నది. ఓకే, REST1 మీద ఉంది ఎస్పిఐడి. అండ్ 64 ఆల్సో 64 వచ్చేసి మాస్టర్ మీద ఉంది. ఓకే, 75 and 76. ఓకే, ఎస్పిఐడిస్ అంటే ఒక యూనిక్ కౌంట్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ తో ఒక సర్వర్ ప్రాసెస్ ఐడి జనరేట్ అవుతుంది. సో సమ్ టైమ్స్ వీటి మధ్య బ్లాకింగ్స్ కూడా జరుగుతుంటాయి. బ్లాకింగ్స్ జరిగినప్పుడు ఇక్కడ చూపిస్తుంది బ్లాక్ బై అని. బిఎల్కే అంటే బ్లాక్ బై అనమాట. ఇక్కడ మెన్షన్ చేస్తుంది సపోజ్ 57 బ్లాక్డ్ బై 54 సంథింగ్ అలా మెన్షన్ చేస్తుంటాను. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. హోప్ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.